रियासती वजीर आबकारी खेल व सयाह डॉक्टर बी श्रीनिवास गौड़ ने भूतपुर से महबूबनगर और हंदवाड़ा तक बाईपास सड़क के तामीरी कामों का आज इफ्तिताह किया। बादजा उन्होंने सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए भूतपुर से महबूबनगर और हंदवाड़ा तक बाईपास सड़क की मंजूरी पर मसरत का इजहार किया। वजीर मौसूफ ने कहा कि चीफ मिनिस्टर केसीआर ने मरकजी वजीर नितिन गडकरी से बात की और पहली तरजीही के लिहाज से 478.84 करोड़ की लागत से एक सड़क को मंजूर करवाया है और इस बाईपास सड़क की वजह से महबूबनगर के टीडी गट्टा इलाकों में तरक्की में इजाफा हुआ है। उन्होंने इस मौके पर कहा कि माजी में इस सड़क का ठेका लेने वाले कुछ लोगों ने पुल की तामीरात को हवा में छोड़ दिया था, लेकिन अब एक बेहतर सड़क की तामीर अंजाम देंगे और इसी तरह भूतपुर और महबूबनगर पुल की तामीर का काम मुकम्मल करेंगे और जो पिछले 12 सालों से जेर इल्तवा हैं। हमने ये सड़क बहुत मेहनत के बाद लाई है। अवाम महबूबनगर की माजी की तरक्की और मौजूदा तरक्की पर एक नजर डालें। श्रीनिवास गौड़ ने कहा कि हम महबूबनगर में सनतें लाने के लिए जद्दोजहद कर रहे हैं। महबूबनगर के तमाम शोबों में तरक्की देना हमारा मकसद है। पहले सिर्फ मामूली बीमारियों के लिए हैदराबाद जाना पड़ता था, लेकिन अब हम यहाँ कैंसर जैसी बीमारी का भी इलाज ला रहे हैं। वजीर मौसूफ ने कहा कि हैदराबाद के बाद हम महबूबनगर को रिंग रोड के साथ तैयार करेंगे। మరి రోజు కేంద్రానికి పంపడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రయారిటీ బేస్ లో తెలంగాణకు వచ్చేటువంటి రోడ్లలో మరి గడ్కరీ గారితో కూడా మాట్లాడి స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడి మా తెలంగాణకు వచ్చేదాన్ని ప్రయారిటీ బేస్ తో ఇవ్వాలని చెప్పి మరి ఈ రోడ్ను శాంక్షన్ చేసుకోవడం జరిగింది। గతంలో భారత్ మాలా కూడా వస్తే దాన్ని కొన్ని అవాంతరాల వల్ల అది ఆగిపోవడం జరిగింది। వెంటనే అది ఆగిన ఇంకొక రోడ్డు చేసుకుందామని చెప్పి ప్రపోజల్తో మరి దాదాపు 475.84 కోట్లతో భూత్పూర్ నుంచి మరి ఈ రోడ్ను హన్వాడ మీదుగా ఈ రోడ్ను 4 లైన్ రోడ్ను శాంక్షన్ చేసుకోవడం జరిగింది। మరి మీ అందరూ కూడా తెలుసు, భూత్పూర్ బ్రిడ్జు, అమిస్తాపురం బ్రిడ్జు, పాల్కొండ బ్రిడ్జు, భగీరథ కాలనీ బ్రిడ్జిలన్నీ కూడా గత 12 సంవత్సరాలుగా ఎన్నో అడ్డంకులు వచ్చినాయి। గత 8 సంవత్సరాలుగా మరి కాంట్రాక్టరు చేయని మూలాన ఎంతో మంది యాక్సిడెంట్ అయి కూడా ఇబ్బంది కావడం జరిగింది। సరే, ఎందుకంటే దాన్ని వివాదాస్పద మంచి మాటలు మంచి కార్యక్రమం చేస్తుంది కనుక దాన్ని ఇతరులు మాట్లాడినట్లు వివాదమో ఇతరులని ఎద్దడమో మంచిది కాదని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు। అలా మంచి రోజు, చాలా పెళ్లిళ్ళు ముహూర్తాలు, చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ పూజ ఉందని చెప్తే పూజ చేద్దామని, భూమి పూజ చేద్దామని ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది। మహబూబ్ నగర్ కు మరొక మణిహారం। గత సంవత్సరం గిరిధర్ అని చెప్పి మన మహబూబ్నారామన్ చేసుకున్నాడు ఆడబిడ్డని। గతంలో ఇక్కడ కలెక్టర్గా కూడా మా తెలంగాణలో కలెక్టర్ కూడా పనిచేసేటువంటి అధికారి, మాకు అత్యంత సన్నిహితులు। ఒకరోజు భోజనానికి వచ్చి ఇక్కడ ఏం చేయగలుగుతామంటే మా మహబూబ్నగర్ చేయండి అని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది। మరి ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి ప్రయారిటీ బేస్ లో ఈ ఒక లెటర్ ఇస్తే మరి మహబూబ్నగర్